ఈ వేసవిలో మన బాడీని చాలా చల్లగా ఉంచేది జొన్న అంబలి. ఈరోజైతే ఈ జొన్న అంబలి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం జొన్నలే బాగా కడిగి ఆరనివ్వాలి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత రవ్వలాగా బరకగా పట్టించుకోవాలి. ఇదే మన అంబలికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. మా ఇంట్లో అయితే 5 మెంబర్స్ ఉంటాము. 5 మెంబర్స్‌కి ఈ 2 చిన్న కప్స్ రవ్వ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఇది రాత్రంతా నానకపోతే సరిగ్గా ఉడకదు. ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఖచ్చితంగా రాత్రంతా నాననివ్వాలి. అంబలి ప్రిపరేషన్ కోసం నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పెద్ద గిన్నెలో 1 గ్లాస్ రవ్వకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్‌ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం రాత్రి నానబెట్టుకున్న రవ్వని అందులో వేసి కలపాలి. రవ్వ వేసి కలుపుతూనే ఉండాలి. లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఒకవేళ మీకు థిక్‌గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ జొన్న అంబలి వేసవిలో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మనకు బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయొచ్చు. ఇది కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా కూడా ఆకలేయదు. ఇది మన గట్ హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలపండి. స్టవ్ సిమ్‌లోనే ఉంచి దీన్ని ఉడికించాలి. దీన్ని 10-15 మినిట్స్ ఇలానే స్టవ్ సిమ్‌లో పెట్టి ఉడికించాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటేస్తుంది. మనం రైస్ ఉడికిందో లేదో ఎలా చూస్తామో దీన్ని కూడా అలానే చేత్తో మెదిపి చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో అని. ఇది ఉడకడానికైతే 15-20 మినిట్స్ అయితే పడుతుంది. ఆ తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత అమౌంట్‌లో పెరుగైతే యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇట్స్ మీ పావనితో ప్రయాణం.